మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకా సువార్త 24వ అధ్యాయము 16వ వచనము. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుని జీవితంలో వారి కన్నులు మోయబడిన వారు ఉంటారు, తెరవబడిన వారు ఉంటారు. మోయబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ చెప్తున్న విధముగా మనకు అర్థమయ్యే విధముగా దేవుడు వారితోనే ఉంటాడు, కానీ వారు చూడలేరు, వారు గమనించలేరు. దేవుడు వారితో మాట్లాడుతూనే ఉంటాడు, కానీ ఆయనను గుర్తుపట్టనే పట్టరు. ఎందుకంటే కన్నులు మోయబడి ఉన్నాయి కాబట్టి. సాక్షాత్తు దేవుడు వచ్చి నీతో మాట్లాడినా, ఆయన నీ పక్కన ఉన్నా, నీకు ధైర్యం ఇస్తున్నా, ఆదరణ ఇస్తున్నా, ఏం చేస్తున్నా నువ్వు పట్టించుకొని పరిస్థితులలో ఉంటావు. అక్కడ శిష్యులు చూడు, వారి కన్నులు మోయబడ్డాయి కాబట్టి ఆయనను పట్టించుకున్నారా? ఆయన మాటను పట్టించుకున్నారా? ఆయన తోడును పట్టించుకున్నారా? ఆయన ధైర్యాన్ని పట్టించుకున్నారా? ఏం పట్టించుకోలేదు. వాళ్ళ కొద్ది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పోతున్నారు. అటుంటుంది పరిస్థితి. ఎవరి పరిస్థితి? కన్నులు మోయబడిన వారి పరిస్థితి. అదే గనక కన్నులు తెరవబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు ఘనపరచబడతారు, వారు దేవునిలో ఎదుగుతారు, దేవుని స్వరాన్ని వింటారు, దేవుని స్పర్శను గమనించగలుగుతారు, దేవుని నడిపింపును పట్టుకొని నడుస్తారు, దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తారు. దేవుడు అనుకున్న ప్రతి ఆలోచనలో వీరు ముందడుగు ఉంటారు. ఎవరు? కన్నులు తెరవబడిన వారు. దేవుని బిడ్డలారా, నీవు మోయబడిన వారిలాగా ఉంటావా? కన్నులు తెరవబడిన వారిలాగా ఉంటావా? అది నీ చేతిలోనే ఉన్నది. ఒకసారి ప్రార్థించి, కన్నులు మోయబడి ఉంటే ఇంకా ఏమేమి అపోహలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ కన్నులు మూయబడడం ద్వారానే నీకు అపోహలు కలుగుతున్నాయి, అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకా దేవుని మీద విశ్వాసం పుట్టడం లేదు నీకు. కారణం ఏంటంటే నీ కన్నులు మోయబడి ఉన్నాయి. ఒకవేళ నీ కన్నులు మోయబడి ఆయనను గుర్తుపట్టలేని పరిస్థితులలో ఇంకా ఉంటున్నావేమో, దేవుని ప్రార్థించు. ప్రభువా, నా కన్నులు తెరవు, నేను నిన్ను చూడాలి, నేను నీ స్వరం వినాలి, నీ పని చేయాలి, నువ్వు చేసే ప్రతి విషయంలో నేను ముందడుగులో ఉండాలి అని మొరపెట్టినట్లయితే దేవుడు అనుగ్రహించేవాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు. నిజము నాయన, మూయబడిన కన్నుల ద్వారా అనేక నష్టాలు కలుగుతాయి ప్రభువా. త్వరగా స్వార్థ చేయలేరు, త్వరగా ప్రార్థన చేయలేరు, త్వరగా విజ్ఞాపనం చేయలేరు, త్వరగా నీ పనిని తుదముట్టించలేరు, ఏది కూడా నన్ను నీకు అనుకూలంగా చేయలేరు ప్రభు. కానీ కన్నులు తెరవబడితే కనుక నీ చెయ్యి పట్టుకొని నడవగలుగుతాం ప్రభు. యేసు నామములో మోయబడిన ప్రతి కన్నులు యేసు నామములో తెరవమని ప్రార్థించి యేసు క్రీస్తు నామములో సహాయం పొందుకొని ఉంటున్నాము నమ్ముతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.